నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? ఇండస్ట్రీలో కొన్ని ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ ఉంటాయి. వాటికి ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ మార్క్ ఉంటుంది. అలాంటి మూవీస్ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమా తప్పకుండా ఉంటుంది. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఇండియన్ యాక్షన్ డ్రామా ముఠా మేస్త్రి 1993 జనవరి 17న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అయింది. చిరు హీరోగా వచ్చిన ఈ మూవీలో శరత్ సక్సేనా, మీనా, రోజా, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు వంటి వారు కీ రోల్లో నటించారు. ముఠా మేస్త్రి సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించాడు. ఇందులో చిరు మాస్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఇందులో చిరు తన యాక్టింగ్ కు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదే సినిమాను తమిళ్లో మమ్ భూమిగు మేస్త్రిగా డబ్ చేసి రిలీజ్ చేశారు. 10 కోట్లతో తీసిన ఈ మూవీ అప్పట్లోనే 15 కోట్లకు పైగా వసూలు సాధించి చిరు కెరీర్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో చిరు ఓ నిజాయితీ గల కూలీగా సుభాష్ చంద్రబోస్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడు. బోస్ ఓ హోల్సేల్ మార్కెట్ లో పనిచేస్తాడు. విలన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన శరత్ సక్సేనా మార్కెట్ లో అవినీతికి పాల్పడుతూ కార్మికులను దోపిడీ చేస్తుంటాడు. ఒకానొక సమయంలో కార్మికులు తమ బాధలను బోస్ తో చెప్పుకుంటారు. బోస్ కార్మికుల హక్కుల కోసం కొట్లాడాలని, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అవుతాడు. రౌడీలను మట్టి కరిపిస్తూ ముఠా మేస్త్రి అనే బ్రాండ్ సంపాదిస్తాడు. సినిమా క్లైమాక్స్ లో ముఠా మేస్త్రి అవినీతి పరుల ఆట కట్టించి కార్మికులకు న్యాయం చేస్తాడు. ఇది ముఠా మేస్త్రి సింగిల్ లైన్ స్టోరీ. ఇందులో చిరు, విలన్ మరియు రౌడీల మధ్య ఫైటింగ్ సీన్లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. పాటలు ట్రెండ్ సెట్ గా నిలిచాయి. ముఠా మేస్త్రి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాబు మోహన్ కి చిరంజీవికి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. బాబు మోహన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గొప్పదనం గురించి చెప్పాడు. ఒకానొక సమయంలో నేను కంటిన్యూగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నా వల్ల షూట్ ఆలస్యం అవుతుండడంతో చిరంజీవి కొన్నిసార్లు కోపడ్డాడు. దీంతో నేను ఎప్పుడు ఫ్రీ ఉంటానో చిరుకి రిటర్న్ టైం ఇచ్చాను. మార్నింగ్ 4 నుంచి 6 గంటల వరకు షూట్ కి ఓకే చెప్పడంతో చిరు సరేనన్నాడు. కొన్నిసార్లు నాకు సరిగ్గా నిద్ర లేకపోయినా షూటింగ్ కి వచ్చేవాడిని. నన్ను చూసిన చిరు బాధపడేవారు. ఆ టైంలో నా కోసం ఇంటి నుంచి దోశలు తెప్పించేవారు. చిరుకి దోశలు తినాలని ఉన్న డైట్ వల్ల కుదరకపోయేది. నిద్ర పాడు చేసుకొని రావడం ఎందుకని చిరు నాతో చాలా సార్లు అన్నాడు. దీంతో ఒక సీన్ కోసం ఏకంగా 3 నెలలు చిరంజీవి నా కోసం వెయిట్ చేశాడని బాబు మోహన్ ఇంటర్వ్యూలో అన్నాడు. నిజానికి బాబు మోహన్ అప్పట్లో స్టార్ కమీడియన్ గా ఉన్నాడు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెరపై కనిపించారంటే ఇప్పటి తరానికి నవ్వు ఆగదు. స్టార్ కమేడియన్ స్టేటస్ ఉంది కాబట్టే చిరు ఓ సీన్ కోసం 3 నెలలు వెయిట్ చేయక తప్పలేదని ట్రేడ్ పండితులు అంటుంటారు. బాబు మోహన్ చేసిన ఈ కామెంట్స్ ప్రెజెంట్ వైరల్ అవుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.